ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదులు ఊహించని రీతిలో బదులిచ్చి తీరుతామని హెచ్చరించారు. ఈ దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, ఉగ్రదాడి అనంతరం సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడికి కొన్ని రోజుల ముందు లష్కరే తోయిబా కమాండర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్ జిహాద్ రక్తపాతానికి పిలుపునిచ్చాడు. లోయలో దాడులు చేసి రక్తపాతం సృష్టిస్తామంటూ పేర్కొన్నారు. అలాగే ప్రధాని మోదీపై కూడా విరుచుకుపడ్డాడు. మూసివేసిన కోర్టు గదుల లోపల మోదీ ఆదేశాలను ఆమోదించారని, కానీ యుద్ధభూమి ముజాహిదీన్లది అంటూ ఇన్షా అల్లా మేము బుల్లెట్లను కురిపిస్తాం, మీ మెడలు కోస్తామంటూ వ్యాఖ్యానించారు. ఎంవీఆర్ బ్రాండ్కు స్వాగతం. మా వద్ద స్వచ్ఛమైన క్వాలిటీ గల ఇడ్లీ రవ్వ, వరి నూక, దంపుడు బియ్యం అమ్మబడును మరియు అన్ని రకముల బియ్యములు అమ్మబడును. మా బ్రాంచీలు గండేపల్లి, మండపేట, చెడ్లూరులో కలవు. మీరు సంప్రదించవలసిన నెంబర్లు 9849158176.